చాలామంది జీవితంలో కొత్తగా మొదలుపెట్టిన పనులు ఫెయిల్ అవుతూ ఉంటాయి. అందుకు కారణాలు చాలా ఉండొచ్చు, కానీ అన్నిటికన్నా ముఖ్యమైన బలమైన కారణం ఒకటి ఉంది. అదేమిటో ఇప్పుడు మీకు నేను చెప్తాను, అలాగే దాని పరిష్కారం కూడా చెప్తాను. ఒక కంపెనీలో సేల్స్ మ్యాన్గా పనిచేసే యువకుడి పేరు శామ్. వాళ్ళ కంపెనీ ప్రోడక్ట్స్ని అమ్మడం లేదంటే ప్రమోట్ చేయడం ఇతని ఉద్యోగం. తద్వారా వచ్చే జీతంతో అతని భార్య, వాళ్ళ తల్లిదండ్రులు కూడా హ్యాపీయే. అయితే శామ్కి చిన్నతనం నుంచి కూడా జీవితంలో ఉన్నత స్థాయికి వెళ్ళాలని ఒక కోరిక ఉండేది. తన జీవిత లక్ష్యాన్ని సాధించడానికి శామ్ వివాహానికి ముందు 2 సార్లు వ్యాపార ప్రయత్నాలు కూడా చేశాడు. కానీ అతనికి అనుభవం లేదు అన్న కారణంతో వాళ్ళ తల్లిదండ్రులు అతన్ని ఎంకరేజ్ చేయకపోగా నిరుత్సాహపరచడం మొదలుపెట్టారు. అయితే వాళ్ళ మాటలను మనసుకు తీసుకోవడం వల్ల శామ్ యొక్క ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిని ఆ వ్యాపారాన్ని సరిగా నిర్వహించలేక 2 వ్యాపారాల్లోనూ తీవ్రంగా నష్టపోయాడు. ఆ విధంగా వ్యాపారాల్లో రాణించలేకపోయిన శామ్ వివాహం అయిన తర్వాత సాఫ్ట్వేర్ ఇంజనీర్గా తన కెరియర్ మార్చుకోవాలని ఒక ఆలోచన చేశాడు. ఆ ప్రయత్నంలో భాగంగానే కంప్యూటర్ ట్రైనింగ్ కోర్సులు నేర్చుకొని, అట్లాగే ఇంట్లో తనకు తీరికున్న సమయాల్లో టెక్నాలజీని ప్రాక్టీస్ చేస్తూ తన ప్రయత్నం తను చేయడం మొదలుపెట్టాడు. ఒక సాధారణ సేల్స్ పర్సన్గా పనిచేస్తున్న శామ్కి సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలనే కోరిక అంత సులువుగా తీరే కోరిక మాత్రం కాదు. ఈ విషయం తెలిసిన శామ్ తల్లిదండ్రులు అతనికి అంత బలం లేదన్న అభిప్రాయంతో అతన్ని మందలించడంతో పాటు శామ్ భార్య కుటుంబాన్ని ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడతాడన్న భయంతో ప్రతిరోజు శామ్ తోటి గొడవ పెట్టుకునేది. ఆ ప్రయత్నం మానుకోమని పోరు పెట్టి వేధించేది. అలాగే అతని స్నేహితులు కూడా అతన్ని నిరుత్సాహపరిచేవాళ్ళు. ఇలాంటి పరిస్థితుల్లో ఆత్మవిశ్వాసం పూర్తిగా దెబ్బతిన్న శ్యామ్ కొంచెం మనశ్శాంతి కోసం కాశీకి వెళ్ళడం జరిగింది. అయితే ఆ కాశీలో ప్రశాంతంగా గంగానది ఒడ్డున కూర్చొని ఏం చేయాలని ఆలోచిస్తున్న తరుణంలో అక్కడ ఒక తెలుగు అతను శ్యామ్కి పరిచయం అయ్యాడు. శ్యామ్ ముఖభావం, శ్యామ్ యొక్క బాడీ లాంగ్వేజ్ని బట్టి శ్యామ్ ఏదో తీవ్రమైన మానసిక వ్యధలో ఉన్నాడని అతనికి అర్థమయ్యి అతనే వచ్చి శ్యామును పలకరించాడు. శ్యామ్ తన వృత్తాంతం మొత్తం అతనికి పూసగుచ్చినట్టు వివరించాడు. అప్పుడు అతను చెప్పిన కొన్ని మాటలు శ్యామ్ మనసులో బాగా నాటుకుపోయి అప్పటి వరకు అతను కోల్పోయిన ఆత్మవిశ్వాసం మొత్తం తిరిగి అతను పొందగలిగాడు. శ్యామ్ని అంతలా ప్రభావితం చేసిన ఆ గురువు లాంటి వ్యక్తి చెప్పిన మాటలేమిటో మీకు ఈ వీడియోలో చివరిలో చెప్తాను. కాశీ నుంచి తిరిగి వచ్చిన శ్యామ్ తన మానసిక, శారీరక ఆరోగ్యం కోసం ప్రతిరోజు జిమ్కి వెళ్ళి వ్యాయామం చేయడంతో పాటు ప్రతిరోజు సాయంత్రం వాకింగ్కి వెళ్ళేవాడు. అలాగే తన సంకల్ప సిద్ధికి, దైవానుగ్రహం కోసం తన ఇష్ట దైవమైన ఆంజనేయ స్వామికి హనుమాన్ చాలీసా 41 రోజుల పారాయణని మొదలుపెట్టాడు. కంప్యూటర్ సాఫ్ట్వేర్ కోర్సుల్లో తను నేర్చుకున్న టెక్నాలజీసు, అతను చేసిన సర్టిఫికేషన్స్, వీటన్నిటితోటి తన బయోడేటాను తయారు చేసి రకరకాల కంపెనీలకి ఉద్యోగం కోసం అప్లై చేయడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆ సేల్స్మెన్ జాబ్ను పూర్తిగా మానేసి అతను రోజంతా కూడా ఈ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ టెక్నాలజీస్ నేర్చుకోవడం లేదంటే ఆ ఉద్యోగాలకి అప్లై చేయడంలోనే ఉన్నాడు. అతని ఆత్మవిశ్వాసాన్ని చూసి అతనిలో మార్పును గమనించిన అతని భార్య కానీ అతని తల్లిదండ్రులు కానీ మరి ఏమీ మాట్లాడలేకపోయారు. వాళ్ళందరూ కూడా నిశ్చేష్టులై అతను చేస్తున్న పనిని కామ్గా చూడసాగారు. సరిగ్గా 41 రోజులు గడిచేసరికి శ్యామ్కి ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో డెవలపర్గా, జూనియర్ డెవలపర్గా ఉద్యోగం వచ్చింది. శ్యామ్ ఆ తర్వాత జీవితంలో వెనక్కి తిరిగి చూసుకోలేదు. 2-3 నెలలకే అతనికి మలేషియాలో ఒక సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అవకాశం వచ్చింది. కొంతకాలం మలేషియాలో చేసిన తర్వాత సింగపూర్లో, ఆ తర్వాత అక్కడి నుంచి యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి వెళ్ళి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా స్థిరపడ్డాడు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదగాలి అన్న బలమైన కోరికతోటి ఎన్ని అడ్డంకులు వచ్చినా, ఎన్ని రకాల ఒత్తిళ్లు కుటుంబ సభ్యుల నుంచి, స్నేహితుల నుంచి ఎదుర్కొన్నా కూడా ఆత్మవిశ్వాసంతో తన కోరికను నెరవేర్చుకున్న శ్యామ్ 20 సంవత్సరాలకు పైగా సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లో కూడా ఒక ఉన్నత స్థాయికి వెళ్ళి ఈ రోజున తన జీవిత అనుభవాలని కొత్త వారితో పంచుకుంటూ ఎంతోమందికి ఒక ఉత్సాహాన్ని, స్ఫూర్తిని అందిస్తున్నాడు. మనకు ఒక సంకల్పం కలిగినప్పుడు
చిత్తశుద్ధితోటి దాన్ని నెరవేర్చుకోవాలనుకున్నప్పుడు కుటుంబ సభ్యులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, చుట్టూ ఉన్న సమాజం కావచ్చు, వారి విమర్శలు సద్విమర్శలు అయితే స్వీకరించాలి. కొంతమంది అసూయతో చెప్పచ్చు, కొంతమంది వారి సొంత భయాలతో, సొంత అభిప్రాయాలతోటి మనకు ఇచ్చే సలహాలని మనం పూర్తిగా మనసుకు తీసుకోకూడదు. అవి ఎంతవరకు వాస్తవాలు అనేది మన మనసు ఏం చెప్తుందో విని మన మనసుని ఫాలో అవ్వాలి. అలాగే అకుంఠిత దీక్షతోటి ఆ కర్మని నిర్వర్తించాలి. దానితో పాటు దైవానుగ్రహం, ఇష్టదైవ అనుగ్రహం ఉంటే మనం చేసే కర్మకి సంకల్ప సిద్ధి కలుగుతుంది. ఆ విధంగా ఎవరైనా ఏదైనా ఈ ప్రపంచంలో సాధించవచ్చు. మరి కాశీలో ఆ గురువుగారు చెప్పిన మాటలు ఇవే, అంతకన్నా ప్రత్యేకంగా ఆయన ఏమీ చెప్పలేదు. కాబట్టి ఇతరుల భయాలు, సందేహాలు, అభిప్రాయాల్ని మీ జీవితానికి హద్దులు కానివ్వకండి. మీ ఆత్మవిశ్వాసాన్ని, ఆత్మ బలాన్ని ఆ విధంగా పెంచుకొని కృషి చేయండి. మీకు విజయం తథ్యం. ఓం శ్రీ మాతంగిన్యే నమః.